దేశంలో బీజేపీ దూసుకుపోతోంది. చాలా రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో కమలం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కేవలం ఒక ఉప ఎన్నికలో గెలుపు కోసం ముక్కి మూలుగుతోందా? స్వయంగా ఇద్దరు కేంద్ర మంత్రులు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు ఎందుకు గల్లంతయ్యాయి? కమలం పార్టీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం హయాంలో దూసుకుపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా సత్తా చాటేందుకు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అయితే 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు బీజేపీ చాలా బలంగా దూసుకువచ్చింది. ఓ దశలో ఆనాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీదే గెలుపవుతుందని రాజకీయ నిపుణులు సైతం విశ్లేషించారు. అయితే ఆనాడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. దాని ప్రభావం చాలా వరకు తెలంగాణపై పడినట్లుగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అబ్ కీ బార్ బీజేపీ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్లింది. ఆనాడు ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే తరువాయి. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న రీతిలో వ్యవహరించిన కమలం పార్టీ ఆ తర్వాత చతికిలబడింది. అధికారం సంగతి అటుంచి కనీసం 2వ స్థానంలో కూడా నిలబడలేకపోయింది. అంతేకాదు అప్పటి నుంచి రోజు రోజుకి కొంత బలహీనపడుతుందనే చెప్పవచ్చు. ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్ప పెద్దగా విజయం సాధించింది లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సైతం కమలం పార్టీ ఆశించినంతగా రాణించలేదు. ఆ పార్టీ అభ్యర్థి టిఎన్ వంశీతిలక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో బీఆర్ఎస్ సెట్టింగ్ స్థానాన్ని కాస్త కాంగ్రెస్ పార్టీ ఎగరేసుకుపోయింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ కంటోన్మెంట్ ఫలితమే రిపీట్ అయ్యింది. నిజానికి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 8 ఎంపీ స్థానాలను కమలదళం కైవసం చేసుకుంది. అందులో 2 బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వారిద్దరూ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాలికి బలపం కట్టుకొని మరీ ప్రచారం చేశారు. రోడ్ షోలు నిర్వహించారు. ప్రతి డివిజన్లోని ఓటర్లను కలిసి కమలవాణి వినిపించారు. కానీ తమ ప్రచారాన్ని ఓట్ల రూపంలో మలచడంలో వారు విఫలమయ్యారు. దీంతో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి పెద్దగా ఓట్లు పడలేదు. కేవలం 14,000 వరకు మాత్రమే ఓట్లు రావడంతో ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. అలా ఉండిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ అతి విశ్వాసమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు అది అతి విశ్వాసమా, అపజయ అంగీకారమా అనేది తేలాల్సి ఉంది.